మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్ట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం చూసాం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి అప్రూవల్ అంటే మన యొక్క మార్ట్కి కంపెనీ సైడ్ నుంచి అప్రూవల్ ఏ విధంగా మనం దాన్ని తీసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఆల్రెడీ. ఆ తర్వాత మార్ట్లో లాగిన్ అయిన తర్వాత పేమెంట్ ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అంటే పేమెంట్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ మనం ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం mart.nutraushadhi.com ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. ఫస్ట్ మీదైతే ఏదైతే మార్ట్ ఐడి రిజిస్టర్ అవుతుందో ఆ మార్ట్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనం చేయవలసింది ఆల్రెడీ ముందుగానే ఏ ప్రోడక్ట్లు ఆర్డర్ పెట్టుకోవాలి, ఏ ప్రోడక్ట్ ఎంత అవుతుంది మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. లేదు అంటే మార్ట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ కింద ప్రొడక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి ఏది ఎంత అవుతుంది ఏంటి దాని ప్రకారం మనం అమౌంట్ ఎంత పంపించాం దానికి తగినటువంటి లిస్ట్ ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి ముందు. ఆ తర్వాత మనం ఎంత అమౌంట్కి ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాం అంత అమౌంట్కి మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. దానికోసం పేమెంట్ చేయాలి. ఫస్ట్ కంపెనీకి పేమెంట్ చేయటం కోసం ఇక్కడ చూడండి ఆప్షన్స్లో పేమెంట్ రిక్వెస్ట్స్ అని ఉంటుంది. ఆ పేమెంట్ రిక్వెస్ట్స్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత న్యూ పేమెంట్ రిక్వెస్ట్ అని ఉంటుంది. న్యూ పేమెంట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే కనపడుతున్నాయో ఆ బ్యాంక్ డీటెయిల్స్లో మీరు అమౌంట్ అన్నా సెండ్ చేయండి, లేదా మీ అప్లైనర్ని అడగండి. ఒక క్యూఆర్ ఉంటుంది, కంపెనీ యొక్క క్యూఆర్, ఆ క్యూఆర్కి పేమెంట్ సెండ్ చేయండి. అలా పేమెంట్ సెండ్ చేసిన తర్వాత అయినా సరే మీరు దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ అవన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే క్యూఆర్ మీరు తీసుకుంటున్నారో ఆ క్యూఆర్ ద్వారా అప్లోడ్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది. ట్రాన్సాక్షన్ నెంబర్ టీ నేను ఆల్రెడీ పంపించానండి, 25100920 25144012 86882 పెట్టేసానండి. 25,000 రూపీస్ ఇక్కడ అమౌంట్. ఏదైతే మనం ఫైల్ ఉందో ఆ ఫైల్ ఎంటర్ చేయాలి, అంటే స్క్రీన్ షాట్ ఎంటర్ చేయాలి. ఇక్కడ రిమార్క్స్లో ఫండ్ రిక్వెస్ట్ అని టైప్ చేయండి. ఒకసారి మరలా ట్రాన్సాక్షన్ నెంబర్ చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. T25100920 25144012586882 రైట్. ఇప్పుడు సబ్మిట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా సబ్మిట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మన యొక్క రిక్వెస్ట్ ఇలా పెండింగ్లో ఉంటుంది. యాక్షన్స్లోకి వెళ్ళి మనం ఐ సింబల్ పైన మనం పెట్టినటువంటి స్క్రీన్ షాట్ కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ రిక్వెస్ట్ మీరు ఎప్పుడైతే పెట్టారో ఆ తర్వాత మరలా మీ అప్లైనర్కి కానీ నాకు కానీ డైరెక్ట్ చేయండి. సార్ రిక్వెస్ట్ కంప్లీట్ అయింది, స్టేటస్ పెండింగ్లో ఉంది కదా, దాన్ని కంపెనీ అప్రూవ్ చేయడానికి టైం పడుతుంది అనమాట. 24 hours లోపు ఎప్పుడైనా సరే చేస్తుంది. కానీ ఈలోగా మనం త్వరితగతిన చేసుకోవాలి అంటే ఇమీడియట్గా మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీకు వచ్చేటటువంటి ట్రాన్సాక్షన్ ఈ విధంగా స్టేటస్ పెండింగ్ యొక్క స్క్రీన్ షాట్ ఇవన్నీ కూడా నాకు పంపించండి, నేను అప్రూవల్ అయితే చేపిస్తాను. ఇది యాక్సెప్ట్ అయిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్లో చూడండి, ఇక్కడ బ్యాలెన్స్లో మనకి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది యాడ్ అయిపోతుంది అనమాట. ఒకసారి కంపెనీకి రిక్వెస్ట్ పెడతాను, రిక్వెస్ట్ పెట్టిన తర్వాత యాడ్ అయిన తర్వాత నేను మరలా మిమ్మల్ని కలుస్తాను. కంపెనీకి నేను రిక్వెస్ట్ పెట్టాను కదండి, ఆ బ్యాలెన్స్ చూడండి ఇక్కడ 25,000 రూపీస్ మనకి యాడ్ అయిపోయింది. పేమెంట్ రిక్వెస్ట్ ఏదైతే పెట్టానో ఆ రిక్వెస్ట్ సక్సెస్ అని వచ్చింది ఇక్కడ, ప్లస్ ఇక్కడ 25,000 రూపీస్ యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి మనీ అయితే యాడ్ అయింది. ఇప్పుడు మనం తదుపరి చేయవలసినటువంటి స్టెప్ ప్రొడక్ట్స్ ఆర్డర్. దీనికోసం మనం ముందుగానే ఏమేమి పెట్టుకోవాలి, అమౌంట్ ఎంతకి మనం ప్లాన్ చేసుకోవాలనేది ఆల్రెడీ మనం ప్లాన్డ్. కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రొడక్ట్స్ ఇప్పుడు
ఎలాగూ అమౌంట్ వచ్చింది, మన బ్యాలెన్స్లోకి యాడ్ అయింది. ఇప్పుడు మనం ఏమేం చేయొచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు నేను నోట్ చేసుకున్నది 499 రూపీస్ వాళ్ళ డిటాక్స్ టీ ఏదైతే ఉందో న్యూట్రౌషధి డిటాక్స్ టీ ఇది ఒకటి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ షాంపూ యాడ్ చేసుకోవాలి. 1 మినిట్ ఒక్కోటి చూడండి, నేను యాడ్ చేస్తాను. హెయిర్ షాంపూ అంటే ముందుగా యాడ్ చేద్దామండి. యాడ్ చేసిన తర్వాత ఎన్ని ఆర్డర్ అనేది 25,000కి సరిపడా నేను చేసేస్తాను. హెయిర్ షాంపూ, హెయిర్ ఆయిల్ కార్ట్కి యాడ్ చేయాలి. అండ్ లెమన్ సోప్ యాడ్ చేయాలి. మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్, పేస్ట్, వెల్లినా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొరింగా లేదు, ఫ్లెక్స్ సీడ్స్, స్పైరులినా ఉంది. ఓకే, నెక్స్ట్ స్పైరులినా ఉంది. స్పైరులినా యాడ్ చేస్తున్నాను, అంటే నా లిస్ట్లో నేను యాడ్ చేస్తున్నాను అండి. ఆ తర్వాత నోని జ్యూస్ ఒకటి పెడుతున్నాను. ఫ్లెక్స్ సీడ్ అండ్ హెయిర్ సిరమ్ ఉంది. తులసి డ్రాప్స్ ఉన్నాయి. బ్రాస్లెట్ పెట్టాము, నాప్కిన్స్ పెట్టాము. మల్టీవిటమిన్ ఉంది. మల్టీవిటమిన్ ఎక్కడ ఉందా ఒకసారి చూద్దామండి. మల్టీవిటమిన్ 2వ పేజీలో ఉంది, కాబట్టి మల్టీవిటమిన్లోకి వెళ్ళిపోదాం. సారీ, మొదటి పేజీలో ఏమైనా ఉందని చెక్ చేద్దాం. ఎందుకంటే జాగ్రత్తగా పెట్టాలండి మనం పెట్టుకునే ఆర్డరు. ఇదిగోండి, ఇక్కడ ఉంది మల్టీవిటమిన్ క్యాప్సిల్స్. నెక్స్ట్ ప్రోటీన్ పౌడర్ కూడా నేను పెడదాం అనుకుంటున్నాను. ఆ ప్రోటీన్ పౌడర్ కూడా పెట్టేద్దాం. ఎందుకంటే అండి 1కి 2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకుందాం మన ఆర్డర్ కన్ఫామ్గా ఉందా లేదా అనేది. 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ప్రోటీన్ ఫ్యూజో పౌడర్, చూడండి, ప్రోటీన్ పౌడర్, ప్రోటీ ఫ్యూజన్ ఇది ఒకటి యాడ్ చేద్దాం. కోకోనట్ సోప్ ఉంది, కోకోనట్ సోప్ యాడ్ చేయాలి. మొత్తం ఎన్ని ప్రోడక్ట్స్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ప్రోడక్ట్స్ యాడ్ అయినాయండి. ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ నాకు ఎంత క్వాంటిటీ కావాలి? డిటాక్స్ టీ 10 పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. 2 3 4 5 6 7 8 9 10. జాగ్రత్తగా చూడాలండి, మనం పెట్టాలనుకున్న ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూడాలి. షాంపూ 10 పెట్టుకుంటున్నానండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలండి. కంటిన్యూగా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తుంటేనే మీకు యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. 10. భృంగరాజ్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ 10. హెయిర్ ఆయిల్ 10 పెట్టుకుంటున్నాను. ఇక నెక్స్ట్ పేస్ట్ 30 అండి. ఇందులో పేస్ట్ అంటే నేను ఒక సీరియల్ ప్రకారం రాస్తున్నాను కాబట్టి ఆ సీరియల్ ప్రకారమే పెడదాం. పేస్ట్ ఇదిగోండి, హ్యాపీ డెంటో పేస్ట్ 30. కొంచెం లేట్ అవుతుందండి. ఈ రకంగా మనం ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవాలండి. నేను ప్రొడక్ట్స్ మొత్తం యాడ్ చేసి నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను ఇప్పుడు, ఎందుకంటే ల్యాగ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే మొత్తం అనేది ఆర్డర్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు నాకు సంబంధించినటువంటి 24,997 రూపాయలు అయింది. ప్రొసీడ్ టు చెక్అవుట్ పైన క్లిక్ చేసినాను. ఆ తర్వాత రివ్యూ యువర్ ఆర్డర్ వన్స్ అని అడుగుతుంది. ఒకసారి ఇక్కడ మనం మరలా ఒకసారి చెక్ చేసుకుందాం. చెక్ చేసిన తర్వాత ఈ ఆర్డర్ ఏదైతే ఉందో అది కన్ఫర్మ్ చేసుకుందాం.
ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేసిన తర్వాత ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. కంటిన్యూ షాపింగ్ పైన క్లిక్ చేద్దాం. ఇక మరలా మనకి కార్ట్లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆర్డర్ హిస్టరీ చెక్ చేద్దాం. ఇదిగోండి, మొత్తం 14 ఐటమ్స్ 146 క్వాంటిటీలో తీసుకున్నాం. 24,997 రూపాయలు అయింది. మన యొక్క ఆర్డర్ ఐడి ఇలా కనపడుతున్నాయి. ఇప్పుడు కంపెనీ వారు ఏం చేస్తారంటే ఇవి చూసి మన స్టాక్లో కూడా పడిపోతాయి. చూడండి, మన స్టాక్లో ఇక్కడికి వచ్చేసినాయి. కంపెనీ దగ్గర ఏమేమి స్టాక్ ఉంది ఏంటి మొత్తం అంతా కూడా మనం ఇక్కడ చూడవచ్చు. స్టాక్ ఉన్నాయి మొత్తం ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి. అంటే మనం ఎంత క్వాంటిటీ పెట్టాం, పర్సనల్ కేర్ ఏంటి, అవి మొత్తం ఎంత పెట్టాం, మీడియం స్టాక్లో ఉన్నాయా, వెల్నెస్, మన స్టాక్ ఏదైతే మన దగ్గర టోటల్ స్టాక్ ఎంతైతే ఉందో ఆ స్టాక్ అంతా కనపడుతుంది అనమాట. తర్వాత ప్రొసీజర్ ఏం చేయాలి, తర్వాత ఇన్వాయిస్ ఎలా యాడ్ చేయాలి మొత్తం అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈరోజైతే మనం ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి, ఎంత క్వాంటిటీకి మనం ఆర్డర్ పెట్టుకుంటున్నామో, ఎలా ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాలి, ఇవన్నీ తెలియజేసాయి వీడియోలో. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. మరొక విషయం అండి, ఇక్కడ చూడండి, నేను ఏదైతే 24,997 రూపాయలకి ఆర్డర్ పెట్టానో దానికి 1% ఇమీడియట్గా ఎర్నింగ్ అమౌంట్లో పడిపోతుంది. అంటే మనం ఏదైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నామో 50,000 రూపాయల లోపు మార్ట్ ఏదైతే ఉంటుందో దానికి 1% ఇమీడియట్గా మనకి ఎర్నింగ్ అమౌంట్లో పడిపోతుందండి. ఎప్పుడో లాస్ట్ వరకు కాదు. ఆ తర్వాత ప్రొసీజర్ ఏంటనేది కూడా చెప్తా. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్, జై హింద్.